హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డే 16. రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతుండండి, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈరోజు డే 16లో షుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షుడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంతకుముందు క్లాస్లో మే మైట్ గురించి చెప్పాను. మే మైట్ అంటే చేయొచ్చు అని, అదే షుడ్ అయితే గిన వలయును అని తెలుగులో వస్తుంది మీనింగ్. షుడ్ అంటే వలయును, లాస్ట్లో ఏదన్నా ఒక వలైను అని వస్తుంది కదా, అవి ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అడ్వైస్ ఇన్స్ట్రక్షన్స్కి వాడతారు. అదేవిధంగా మోరల్ అప్లికేషన్స్కి వాడతారు అనమాట. మోరల్ అప్లికేషన్స్కి వాడతారు. తర్వాత 100% ఏదైనా చేయాల్సిన పనులు కూడా వాడతారు. 100% పనులు అంటే యూ షుడ్ గో, యూ షుడ్ స్టడీ, నువ్వు చదువుకునే వాళ్ళను, నువ్వు వెళ్ళవలేను, ఇలా దీనికి వాడతారు. తర్వాత ఏదైనా రిగ్రెట్, పశ్చాత్తాపం పడ్డది అంటే, నువ్వు ఎగ్జామ్ అప్పుడు బాగా చదువుకుంటే బాగుండు, మంచి మార్క్స్ వస్తాడు అంటే నువ్వు నువ్వే క్షమించమని అడిగింటే బాగుండు అనే దానికి ఇది షుడ్ హ్యావ్ అనేది వాడతాం. ఇది క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్లాసు. అడ్వైజ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే సలహాలు ఇస్తాంటాం. ఏమన్నా యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్ ఎవ్రీ డే అంటే నువ్వు ప్రతిరోజు నీళ్ళు ఎక్కువగా తాగాలి. ఎంత తాగాలి? 2.5 లీటర్ వాటర్ తాగాలన్నమాట. మనకి ఒక 1 లీటర్ అనేటివి రైసు, చేరలు, కూరలు దీని నుంచి వెళ్తుంది. 2.5 లీటర్ వాటర్ తాగితే మంచి హెల్తీ ఉంటుంది. యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్ ఎవ్రీడే. యూ షుడ్ ఎక్సర్సైజ్ టు స్టే హెల్తీ. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయవలేను. పేరెంట్స్ షుడ్ స్పెండ్ మోర్ టైం విత్ దేర్ చిల్డ్రన్ అంటే చిల్డ్రన్స్తో ఎక్కువ సమయాన్ని పేరెంట్స్ గడిపితే పేరెంట్స్ పిల్లలతో ఎక్కువసేపు టైం గడపవలేను. మోరల్ అబ్లిగేషన్ నైతిక బాధ్యత అంటే ఎల్డర్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఈ విధంగా ఏదన్నా మోరల్స్ గురించి చెప్పేటప్పుడు వాడతాం ఇది. తర్వాత 100% డూయింగ్, యూ షుడ్ గో, యూ షుడ్ స్టడీ, యూ షుడ్ వర్క్ హార్డ్. నువ్వు వర్క్ హార్డ్ చేయవలను, కష్టపడి పని చేయవలను. యూ షుడ్ వర్క్ విత్ యూ షుడ్ డూ స్మార్ట్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ చేయవలను. ఈ విధంగా 100% ఏవైతే చేయాల్సి ఉన్నప్పుడు ఈ షుడ్ అనేది వాడతాం. అదే రిగ్రెట్ అనమాట. రిగ్రెట్ ఎలాగంటే యూ షుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్ ఫర్ ద ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయి ఉంటుంది, రాసింది కూడా అయిపోయి ఉంటుంది, రిజల్ట్స్ కూడా వచ్చేసింది. అప్పుడు ఏం చెప్తారు, నువ్వు బాగా చదవాల్సింది అబ్బా, ఎగ్జామ్ చదవాల్సి ఉండాల్సింది అట్లా అంటాం కదా. అప్పుడు యూ షుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్ అంటే షుడ్కి హ్యావ్ వాడతాం. అదే దే షుడ్ హ్యావ్ అపాలజైజ్డ్ ఫర్ దేర్ మిస్టేక్. వాళ్ళ తప్పుకు క్షమించమని అడగాల్సింది, అప్పుడే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డే 16. రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేస్తే రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.